పరిశుద్ధతకి భిన్నంగా ప్రవర్తించే క్రైస్తవ్యం ఎంతవరకు క్రైస్తవ్యం? అది చాలా మంది చీలమండలం లోతులో భక్తి చేస్తూ సరిపోద్ది అనుకుంటున్నారు. కొంతమంది మోకాళ్ళ అనుభవంలోకి వచ్చారు, కొంతమంది నడుము లోతు, కొంతమంది ఎదలోతు. ఎంత లోతులో దిగి సరిపోతుంది సరిపోతుంది సరిపోతుంది, భక్తి పవిత్రత సరిపోతుంది, ఆ దైవజనుడిలాగా పవిత్రంగా ఉందాం, ఈ భక్తుల్లాగా పవిత్రంగా ఉందాం, అబ్రహాములాగా పవిత్రంగా ఉందాం, నోవాహులాగా పవిత్రంగా ఉందాం, యవనస్తులందరూ యోసేపులాగా ఉందాం, ఆడపిల్లలందరూ ఎస్తేరులాగా ఉందాం. కాదు కాదు కాదు, వాళ్ళు కూడా మనుష్య మాత్రులే, ఏదో ఒక కోణంలో మానవత్వాన్ని కనపరిచిన వాళ్లే. కానీ మనల్ని పిలిచిన యేసు క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉండులాగున ప్రతి ఒక్కరూ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతని, పవిత్రతని కాంక్షించాలి.